చిత్ర పరిశ్రమలో మరోసారి మాదక ద్రవ్యాల కలకలం రేగింది. నేను, డేంజర్, నువ్వొస్తానంటే నేనొద్దంటాను లాంటి చిత్రాల్లో నటించిన అభిషేక్ మాదక ద్రవ్యాలు సేవిస్తుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ వద్ద 10 గ్రాముల కోకైన్తో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే గోవా వెళ్లిన అభి అక్కడి నుంచే కోకైన్ తీసుకువచ్చినట్లు పోలీసులు చెప్పారు. నిన్న సాయంత్రం నైట్ టైంలో వీకెండ్ సెలబ్రేషన్స్ కొన్ని ఉంటాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని బట్టి మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ జరిగింది. ఆ ప్రాసెస్లో ఒక ఫిల్మ్ స్టార్ యాక్టెడ్ ఇన్ 10 మూవీస్, అతనికి హోటలర్, గోవాలో ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నాడు, రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు అతను. అక్కడ అటువంటి అతన్ని మేము వెహికల్ చెకింగ్లో చేస్తున్నప్పుడు అభిషేక్ కుమార్ అతను పక్కన శ్రీనివాసన్ అనే ఫ్రెండ్ ఒకతను ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర 10 pouches ఆఫ్ కొకైన్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.